నమస్కారం. నా పేరు అనంతలక్ష్మి. తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిని. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంగన్వాడీ టీచర్లకి, హెల్పర్లకి తల్లికి వందనం అమలుపరిచినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ గత ప్రభుత్వంలో మన అంగన్వాడీలు ఎవరికి సంక్షేమ పథకాలు అందలేదు. ఎందుకు అంటే వాళ్ళు హౌస్ మ్యాపింగ్లో మన అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకు కూడా మనం ప్రభుత్వ ఉద్యోగులని వాళ్ళు నమోదు చేయడం జరిగింది. అందువల్ల ఇన్ని రోజుల నుంచి మనము మన సంక్షేమ పథకాలని కోల్పోవటం జరిగింది. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇప్పుడు తీసుకుంటున్నాము అంటే ఇది మన ప్రభుత్వం అంటే మన ముఖ్యమంత్రి గారు మనము ఎలాంటి ఇబ్బందులు ఉన్నామో అనేది మన యూనియన్ తరఫున మనం ప్రభుత్వానికి తెలియజేయడం వల్ల ముఖ్యమంత్రి గారు మనకి ఈ అవకాశాన్ని, అంటే మనకు ఆదాయంతో సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో 10,000, అలాగే పట్టణ ప్రాంతాల్లో 12,000 కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నోళ్ళు ఈ సంక్షేమ పథకాలు అర్హులు కాదు అనేది ఉండడం వల్ల మనకి సంక్షేమ పథకాలు రావట్లేదు. కానీ ఇప్పుడు మన అంగన్వాడీ టీచర్లందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఎందుకు ఇప్పుడు కొంతమంది పెద్ద సంఘాలు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఏం చెప్పారు, మీకు సంక్షేమ పథకాలు కానీ అందితే మనకి జీతం పెరగదు, మనకి సంక్షేమ పథకాలు అవసరం లేదు, సంక్షేమ పథకాలు అవసరం లేకుండా జీతం పెరిగితే చాలు. అదిగాక మేము తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ వాళ్ళు మేము జిల్లాల్లో మీటింగులకు వెళ్ళినప్పుడు కొంతమంది మా మీద తగాదలు కూడా పెట్టుకున్నారు. ఏమని, మీరు సంక్షేమ పథకాలు కావాలని అడుగుతున్నారంట ప్రభుత్వాన్ని, సంక్షేమ పథకాలు కానీ మనకు కానీ వస్తే మనకు జీతం పెరగదు అని. ఇప్పుడు చెప్తున్నాము, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరైతే మా మీద పోట్లాడి పెట్టుకున్నారో వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మేము మనం ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి మా సమస్యలు తీసుకెళ్ళి సంక్షేమ పథకాలు మాకు జీతంతో సంబంధం లేకుండా, అంటే ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా మనకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇప్పుడు మీరందరూ ఎవరికి సమాధానం చెప్తారు చెప్పండి. ఇప్పుడు మీరు అనుకున్నట్టు మన టీచర్లను తప్పుదోవ పట్టించి సంక్షేమ పథకాలు అందకుండా చేసినట్టయితే ఇప్పుడు ఎంతమంది మన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు దీనివల్ల నష్టపోయేవాళ్ళు. మీ స్వప్రయోజనాల కోసం ఏదో ఒకటి చెప్పి, అంటే జీతాలు పెరగడం ఒక్కటే ఇది, ఇంక సంక్షేమ పథకాలు ఇవన్నీ అవసరం లేదు అని చెప్పి అనేది మీరు తప్పుడు ప్రచారం చేసి మనోళ్ళకి రోడ్లు ఎక్కిస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది లబ్ధి పొందుతున్నారో మీరు ఆలోచించండి. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన అంగన్వాడీ సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తూ ఉన్నారు. మేము తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ తరఫున అంగన్వాడీ సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ ప్రతి ఒక్కటి అధికారులు పరిష్కరించే అయితే అధికారుల దృష్టికి, అలాగే ప్రభుత్వం పరిష్కరించే అయితే మేము మంత్రి గారి దృష్టికి, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రతి సమస్యను తీసుకెళ్ళి అన్ని సమస్యలను పరిష్కరించడానికి ఒక్కొక్కటిగా చేపించడానికి ప్రతిసారి అడుగుతూ ఉన్నాము. ఈ విషయం మీద దఫాలుగా మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కలిసి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. అలాగే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి మట్టి ఖర్చులు జీవో ఇవ్వటం జరిగింది. అలాగే మళ్ళా మినీ అంగన్వాడీలు చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నాం. మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలుగా చేశారు. అలాగే మెయిన్ అంగన్వాడీలు చేసిన దగ్గర మళ్ళీ కొత్తగా ఆయా పోస్టులు ఇవ్వటం జరిగింది. అలాగే గ్రాడ్యుటీ జీవో ఇచ్చి దానికి బడ్జెట్ కేటాయించి నిధులు కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఎవరైతే 2025 తర్వాత రిటైర్మెంట్ అయిన వాళ్ళందరికీ ఇదంతా వర్తిస్తూ ఉంది. అంతకుముందులో మనం రిటైర్డ్ అయిన తర్వాత ఏదో కొంచెం అమౌంట్ తోటి మనం బయటికి వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఈ గ్రాడ్యుటీ వల్ల మనకు ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ ఉంటుందో సీనియారిటీ ప్రకారం దాదాపు 2,80,000 2,80,000 కూడా తీసుకొని బయటికి వెళ్తున్నాము. ఈ గ్రాడ్యుటీ మనకి
రావడం వల్ల మనము ఎంత లబ్ధి పొందేమో ఆలోచించండి. అలాగే ఇప్పుడు ప్రభుత్వం మనకి 5G ఫోన్లు ఇచ్చారు. అంతకుముందులో మాకు వర్క్ చాలా చేయడానికి ఇబ్బంది అయ్యేది. ఈ 5G ఫోన్లు ఇచ్చిన తర్వాత మనం వర్క్ బాగా చేసుకోగలుగుతున్నాము. అలాగే మౌలిక వసతులు అంతకుముందులో అంగన్వాడీ సెంటర్లకి ఎలా ఉన్నాయి మౌలిక వసతులు ఇప్పుడు ఎలాగున్నాయి. అలాగా మన అంగన్వాడీకి సంబంధించిన ప్రతి విషయాలు ఏ సమస్యలు అయితే మనకు ఉన్నాయో ఆ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వానికి అంగన్వాడీ టీచర్లకి వారధిగా మన తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు మేము ఇప్పుడు వీళ్ళన్నీ ఏదో చెప్తున్నారు కానీ ఇవన్నీ రోడ్లు ఎక్కితేనే అవుతాయి లేకపోతే కాదు అని చెప్పి మన టీచర్ని అందరూ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు జరిగినవి మొత్తం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే జరిగాయో ఇవన్నీ కూడా ఆ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదు. తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ తీసుకెళ్లి సమస్యలు మొత్తం పరిష్కారం చేశాము. ఇంకా కూడా ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కారం చేసేది తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్. అలాగే తల్లికి వందనం వచ్చింది అంటే దాని వెనక మా కృషి చాలా ఉంది. ఎందుకంటే పలు దఫాలుగా సీఎం గారిని కలిసి ఈ సమస్యలను చెప్పబట్టి దీని మీద ప్రత్యేక దృష్టితోటి మనకి ఇప్పుడు తల్లికి వందనం అనేది మనకి వచ్చింది. అలాగే ఇది మా పార్టీలో ఉన్న నాయకులు అలాగే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ అంటే మనం ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టి దాకా తీసుకెళ్ళాం కాబట్టి పరిష్కారం అయింది. కానీ వీళ్ళు రోడ్లు ఎక్కడం వల్ల లేదు మనం జీతాలు కట్ చేయించుకోవడం వల్ల ఈ సమస్యలు అయితే పరిష్కారం కాలేదు. అందుకని దయచేసి మన అక్కా చెల్లెళ్ళు ఒకటి ఆలోచించండి. ఏ సమస్యనైనా మనం ఏదైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ లేకపోతే ఎప్పుడు దాదాపు 2002 నుంచి చూస్తున్నాం. అప్పుడు వాళ్ళు ఏం పెట్టారో డిమాండ్లు ఇప్పటికీ అవే డిమాండ్లు ఉన్నాయి. ఒక్క డిమాండ్ అయినా పరిష్కరించగలిగారా? మన అక్కా చెల్లెళ్ళు ఆలోచించాలి. మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ పెట్టిన జీవోలైనా సరే ఇప్పుడు మనం చెయ్యి బట్టి వచ్చాయి, అంతేగాని రోడ్లు ఎక్కడం వల్ల అయితే కానీ రాలేదు. మన జీతం అంత ముందర 4200 నుంచి ఏ ప్రభుత్వంలో మన జీతాలు పెరిగాయి అది ఆలోచించాలి. మనం 4200 జీతం నుంచి 7000 చేసింది ఎవరు? 7000 నుంచి 10500 జీతం చేసింది ఎవరు? 10500 జీతం చేసినప్పుడు మనం ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, మీ జీతం పెరిగింది, మా రేషన్ కార్డులు తీసేస్తారేమో అని మీరు భయపడుతున్నారు. భయపడమాకండి, మీకు రేషన్ కార్డులు ఉంచుదాం, మీకు సంక్షేమ పథకాలు అందుతాయని సార్ హామీ ఇచ్చిన మాట మీదే నిలబడి మనకి సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం వచ్చిన దాకా మనకు సంక్షేమ పథకాలు అన్నీ అందరికీ అందాయి. అలాగే ఇప్పుడు జీతం కూడా ఈ ప్రభుత్వంలోనే పెరిగిద్ది. 7000 నుంచి 10500 జీతం పెంచినప్పుడు మనం రోడ్ల మీదకి వస్తే జీతాలు పెరిగాయా? ఒక్కసారి ఆలోచించండి. మనకి జీతాలు పెరిగినప్పుడు మేమే తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ తరఫున ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి జీతం పెంచడం జరిగింది. ఇప్పుడు కూడా అలాగే మనం వెళ్ళి మన సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు తీసుకెళ్ళి మనము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనం సమస్యలు పరిష్కరించుకుందాం. మనం ఖచ్చితంగా మంచి వార్త అయితే ఖచ్చితంగా వింటాము. ఎందుకంటే మేము ముఖ్యమంత్రి గారిని చాలాసార్లు కలిసాము, మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. ఖచ్చితంగా మన సమస్యలు అయితే పరిష్కారం అవుతాయి. దయచేసి మీరు ఎవరో మాటలు నమ్మి ధర్నాలని రోడ్లెక్కి మన జీతాలు కట్ చేయించుకొని మనం జనాల్లో తక్కువ కావద్దు. దయచేసి అందరూ ఇది గమనించాలి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ నరసమ్మ. నేను తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, తల్లికి వందనం జీవో రావటానికి ముఖ్య కారణం తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ కృషి వల్లనే ఆ యొక్క జీవోని ప్రభుత్వం వారు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారు ఏదైతే యువగళం పాదయాత్రలో మేము అడిగిన విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని ఇవాళ రోజున సంక్షేమ పథకాల్లో అంగన్వాడీలకు కూడా వర్తింపజేసే విధంగా జీవో ఇచ్చారో వారికి మా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి.
ఎందుకంటే పెద్ద యూనియన్, పెద్ద సంఘాలం అని చెప్పుకునే నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒక్కసారి గమనించండి. మీ యొక్క లాభాపేక్ష కోసం, మీ యొక్క ఉనికి కోసం అంగన్వాడీలను పెడదారి పట్టిస్తూ, పక్కదారి పట్టిస్తూ ప్రతి ఒక్క విషయాన్ని ప్రభుత్వం ఏదైతే మన యొక్క విధి ధర్మంలో చేయాల్సిన పనుల్ని ప్రతి ఒక్కదాన్ని వ్యతిరేకిస్తూ అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అని వాళ్ళు చెప్తా మనల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటే మనం పబ్లిక్లో చులకనైపోతూ ఉన్నాము. ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే చిన్న సంఘం అయినా సరే మేము ఈరోజు పెద్ద బాధ్యతని నెత్తినేసుకొని ఇవాళ సంక్షేమ పథకాల్లో మన అంగన్వాడీలందరికీ లబ్ధి చేకూరే విధంగా, అంతకుముందు 33,000 మందికి మాత్రమే లబ్ధి చేకూరగా ఇవాళ 17,000 మందికి అదనంగా లబ్ధి చేకూరే విధంగా మేము పనిచేయడం జరిగింది. మరొకసారి మన యూనియన్ తరఫున మన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అంగన్వాడీ వర్కర్లు కానీ, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే అంగన్వాడీ వర్కర్లకు కానీ ఒకే జీతం 11,500. కానీ ఇక్కడ బీపీఎల్ కుటుంబాలకి వర్తింపజేసే క్రమంలో అర్హులు కాదు, అనర్హులు అని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి గత ప్రభుత్వం ఏదైతే నిరంకుశంగా ప్రభుత్వ ఉద్యోగులు అంగన్వాడీలు అని చెప్పి రికార్డు చేయటం వలన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మేము అనర్హులుగా ఇప్పటివరకు కూడా లబ్ధి పొందలేకపోయాము. దానికి ఇప్పుడు సరైన సమాధానం ప్రభుత్వం నుండి మాకు జీవో రూపంలో ఇవ్వటం జరిగింది. దానిలో కృషి ప్రతి ఒక్క ఎమ్మెల్సీకి, ఎమ్మెల్యేలు మేము రిప్రజెంట్ చేయటం వలన ఈ యొక్క జీవో రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఆ 3 సంఘాల నాయకులను అడుగుతున్నాము, సంక్షేమ పథకాలు మాకు వద్దండి, జీతాలే కావాలండి అని ఆ రోజు మంత్రివర్యులు మా గుమ్మడి సంధ్యారాణి దగ్గర మనం చర్చలో కూర్చున్నప్పుడు ప్రత్యేకించి వాళ్ళు ఇదే విధానాన్ని చెప్పుకొచ్చారు. కానీ మేము సంక్షేమ పథకాలు కావాలి, అదేవిధంగా వేతన పెంపుదల కావాలని చెప్పి ఆ రోజున చెప్పాము. అదే మాట మీద ఇవాళకి కూడా కట్టుబడి ఉన్నాము. సంక్షేమ పథకాల్లో మనం సాధించుకున్నాము జీవోని. అదేవిధంగా వేతన పెంపుదల కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. మనకు మంచి చేయటానికి ఆయన ఎప్పుడూ ముందంజలో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త ఈ విషయం తెలుసుకొని రోడ్లు ఎందుకు ఎక్కాల్సి వస్తుంది, రోడ్లు ఎక్కితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఏం చేసింది ఈ పెద్ద సంఘాలు? గుడ్డి గుర్రానికి పొళ్ళుదోమ తగ్గుతున్నారా? మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా. 42 రోజుల సమ్మె చారిత్రాత్మకం అని ప్రతి సందర్భంలో గుర్తు చేసుకుంటా ఉన్నారు. మీకు మా సూటి ప్రశ్న ఒకటేనండి, అసలు ఏమి హామీలు నెరవేర్చారని మీరు టెంట్లు ఎత్తేశారు? 42 రోజుల సమ్మెలో మీరేం సాధించారని చెప్పి ఆ రోజు టెంట్లు ఎత్తేసి రాత్రికి రాత్రే ఉద్యోగాలు పోతాయని చెప్పి ఎస్మా ప్రయోగించి ఆనాటి ప్రభుత్వం నిరంకుశంగా అంగన్వాడీల పట్ల దయ లేకుండా ప్రవర్తించిన తీరు ఎవరు మర్చిపోరు. కానీ అదే సందర్భంలో మన నాయకులు చెప్పిన ఏదైతే మేము వచ్చిన తర్వాత అంగన్వాడీలకు మంచి చేస్తామని చెప్పున్నారో అదే దానికి కట్టుబడి వాళ్ళ రోజున ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటి మట్టి ఖర్చుల జీవో కానీ